హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చూసినట్లుగానే ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఎప్పుడైతే నేను ప్రిపరేషన్ టైంలో ఉన్నప్పుడు ప్రగతి అవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో అక్కడ కొంతవరకు ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్ పేపర్లో ఉన్నటువంటి మోస్ట్ క్వాలిటీగా ఉన్నటువంటి బిట్స్ని నేను ఎంపిక చేసుకొని సబ్జెక్టు వైజ్గా డివైడ్ చేసి మీకు ఇక్కడ నేను సొంతంగా టెక్స్ట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది గమనించండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో భాగంగా సైకాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ 30 ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికంటే ముందుగా ఇప్పటి వరకు మన వీడియోని అందరూ ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ అనేది చేయడం లేదు. దయచేసి నేను ఈ వీడియో అనేది క్రియేట్ చేసుకోవడానికి నాకు చాలా టైం అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతేనే ఈ వీడియోకి ఎక్కువగా ప్రతిఫలం అనేది ఉండడం జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సైకాలజీకి సంబంధించినటువంటి 30 ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ 30 క్వశ్చన్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీరు ఇప్పటి వరకు ప్రిపరేషన్ అయినటువంటి ఏదైతే ఉందో టాపిక్స్ మీకు కనుక ఈ ప్రాక్టీస్ బిట్స్లో వస్తే ఖచ్చితంగా ఆన్సర్ని తెలియజేసే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, లాస్ట్కి ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం క్వశ్చన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక 25 28 ఎన్ని వచ్చాయో దాన్ని చూసి 28/30 ఆ విధంగా పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మీకు యూజ్ఫుల్ అవుతుందా కావట్లేదా అని నేను తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, ఈరోజు ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఆత్మభావన అభివృద్ధి చెందే దశ. మీకు ఈ క్వశ్చన్ టైం లిమిట్ అనేది 5 సెకండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ లోపల ఆప్షన్స్ చూసుకొని ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఆత్మభావన అభివృద్ధి చెందే దశ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క ఆప్షన్ చూడండి. మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆత్మభావన అభివృద్ధి చెందే దశ ఎక్కడంటే పూర్వ బాల్య దశలో ఆత్మభావన అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ప్రభావం వల్ల పరిపక్వత ఏర్పడుతుంది? ఏ ప్రభావం వల్ల పరిపక్వత అనేది ఏర్పడుతుంది? ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ చూడండి ఒకసారి. మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఏ ప్రభావం వల్ల పరిపక్వత అనేది ఏర్పడుతుందంటే జన్యువుల ప్రభావం వల్ల పరిపక్వత అనేది ఏర్పడడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక వస్తువు ఆకారం మార్చినా దాని గుణాలు మారవు, దీనిని ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో ఇవ్వడం జరుగుతుంది. సైకాలజీ ఎక్కువగా అప్లికేషన్ బిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. ఒక వస్తువు ఆకారం మార్చినా దాని గుణాలు మారవు, దీనిని ఏమంటారు? ఓకే, ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అంటే ఒక వస్తువును మనం ఆకారం మార్చినా కానీ దాని యొక్క గుణాలు మారవంట, దాన్ని ఏమంటారంటే కన్జర్వేషన్ అని అనడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ క్వశ్చన్ చూడండి, శరీరంలో కణాలన్నింటిలో చిన్నది ఏది? ఓకే ఫ్రెండ్స్, మనకి జిఎస్ అంటే సైన్స్ టాపిక్లో కూడా మనకి రావడం జరుగుతుంది. చూడాలి, ఇక్కడ శరీరంలో కణాలన్నింటిలో చిన్నది ఏది? ఓకే, ఆ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. శరీరంలో అన్నింటికంటే చిన్నది ఏది అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండం. ఓకే,
సో శరీరంలో కణాలన్నింటిలో చిన్నది ఏదంటే ఇక్కడ అండం అనేది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడే దశ ఏది? ఎస్ చూడండి ఫ్రెండ్స్, పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడే దశ ఏది? ఇక్కడ ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో మనం చూసుకున్నట్లయితే ఈ ఆన్సర్ యొక్క ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూడండి, పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు ఏర్పడే దశ ఏదంటే ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ స్మృతిని గురించి అనేక చిరస్మరణీయ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఓకే, ఆప్షన్ చూడండి, దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. స్మృతిని గురించి అనేక చిరస్మరణీయ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్ హౌస్. ఓకేనా, ఎబ్బింగ్ హౌస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రవర్తన ఈజ్ ఈక్వల్స్ టు డాష్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అనువంశికత ఇంటూ సమాజం, అనువంశికత ఇంటూ పరిసరాలు, పరిసరాలు ఇంటూ సమాజం, సమాజం ఇంటూ కుటుంబం. ఏదైతే కరెక్ట్ ఆన్సర్ మీకు అనిపిస్తుందో అది ఆన్సర్ అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని. ప్రవర్తన అంటే ఏంటంటే ఇక్కడ అనువంశికత ఇంటూ పరిసరాలు, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష CAVDలో సి అనగా ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గమనించాలి, ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఓకే, CAVDలో సి అనగా ఏమిటి? ఓకే, సి అనగా ఇక్కడ వాక్య పురాణం, వాక్య పురాణం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎస్ ఇక్కడ చూసినట్లయితే ఈ క్రింది వానిలో శాబ్దిక పరీక్ష కానిది, శాబ్దిక పరీక్ష కానిది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెగిటివ్ క్వశ్చన్ అనమాట. సో దీని యొక్క మనం ఆప్షన్స్ చూసుకొని ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ క్రింది వానిలో శాబ్దిక పరీక్ష కానిది ఏంటంటే పెంగ్విన్ ఫార్మ్ బోర్డు పరీక్ష. ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇది క్యాలిక్యులేటెడ్ పార్ట్లో ఉంటుంది. ఇది ఒక పిల్లవాడి మానసిక వయస్సు 122 నెలలు, అతని వాస్తవిక వయస్సు 108 నెలలైన అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఓకే, సో ఇక్కడ మానసిక వయస్సు 122 నెలలు, అతని వాస్తవిక వయసు వచ్చేసి 108 నెలలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేది ఇక్కడ మీకు ఆల్రెడీ సూత్రం తెలుసు ఫ్రెండ్స్. సో ఆ సూత్రంను అప్లై చేసి ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుందో అది తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఏంటంటే ఆప్షన్ 3 అనేది 133 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకుని ఆ ఫార్ములా MA/CA × 100 వేసుకొని మీరు క్యాల్కులేషన్ చేసినట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కామెంట్ చేయండి మీకు వచ్చిందా రాలేదనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, ఈక్విల్లీ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ను రూపొందించిన వారు. ఓకేనా, థర్స్టన్, లైకర్ట్, గట్మన్, బీనెన్. సో ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వల్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరంటే థర్స్టన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఒక విషయాన్ని గురించి ఉన్నది ఉన్నట్లుగా హేతుబద్ధంగా యాంత్రికంగా ఖచ్చితంగా పనిచేసే మానసిక చర్య. అంటే ఒక విషయం గురించి ఉన్నది ఉన్నట్లుగా హేతుబద్ధంగా యాంత్రికంగా ఖచ్చితంగా పనిచేసే మానసిక చర్యను ఏమంటారు? ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమైక్య ఆలోచన అనేది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పావ్లోవ్లో ఇక్కడ చూడండి, పావ్లోవ్ ప్రయోగానికి ఎంచుకున్నది. ఇక్కడ టైపింగ్ అనేది కొంచెం మిస్టేక్ పడ్డది ఫ్రెండ్స్, చూడాలి. పావ్లోవ్ అంటే ప్రయోగానికి ఎంచుకున్నది పిల్లలు, కుక్కలు, పావురాలు, కోతి. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి.
ఇవాన్ పావ్లోవ్ ప్రయోగానికి ఎంచుకున్నటువంటిది ఏంటి అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. కుక్కలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్యసాధన నిబంధనమును ప్రతిపాదించినది. వెరీ ఈజీ క్వశ్చన్. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి, స్కిన్నర్. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది స్కిన్నర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. జీవికి ఉండే అవసరాలు అభ్యాసనాన్ని పెంపొందిస్తాయి అని తెలిపే సూత్రం ఏది? జీవికి ఉండే అవసరాలు అభ్యాసనాన్ని పెంపొందిస్తాయి అని తెలిపే సూత్రం ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో వీటి యొక్క ఆన్సర్ అనేది మనం చూసుకున్నట్లయితే జీవికి ఉండే అవసరాలు అభ్యాసనాన్ని పెంపొందిస్తాయి అని తెలిపే సూత్రం ఏదంటే ఉత్సుకత శ్వాసన సిద్ధాంతం. ఓకే, నెక్స్ట్ చూడండి. అభ్యాసన వేగంగా జరిగే దశ. అభ్యాసనం అనేది వేగంగా ఏ దశలో జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్లు చూసి కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే అభ్యాసన వేగంగా జరిగే దశ ఏదంటే ప్రారంభ స్ఫూర్తిలో ఎక్కువగా జరుగుతుంది, గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, 17th క్వశ్చన్. టెచిస్టోస్కోప్ దేనిని గుర్తిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి. ఓకే, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ స్మృతి విస్మృతి, స్మృతి విస్తృతి, ధారణ పునఃస్మరణ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే స్మృతి విస్తృతి అనేది ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి. ధారణ వక్రరేఖను సూచించినది ఎవరు? ధారణ వక్రరేఖను సూచించింది ఎవరు? ఓకే, సో ఇక్కడ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎబ్బింగ్హాస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక అంశాన్ని అవగాహన చేసుకొని గుర్తించుకోవడం. అది ఏ స్మృతి అవుతుంది? ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక అంశాన్ని అవగాహన చేసుకొని గుర్తించుకోవడం అనేది తార్కిక స్మృతి అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ దశలో అభ్యాసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోతుంది? ఓకే, సో ఇక్కడ ఏ దశలో అభ్యాసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోతుంది? ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో దాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పీఠభూమి దశ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బుద్ధిమాంద్యుల విద్యా ప్రణాళికలోని విద్యా విషయక సూత్రాలేవి? ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్లో మీకు తెలిసిన కరెక్ట్ ఆన్సర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బుద్ధిమాంద్యుల విద్యా ప్రణాళికలోని విద్యా విషయక సూత్రాలేవి? ఓకే, సో ఇక్కడ దీని యొక్క ఆన్సర్ చూసుకున్నట్లయితే గుర్తుంచుకోవడం, అభ్యాసన శక్తి, జ్ఞానశక్తి పెంపు, బహుమతులు, ప్రయోగాత్మకం. అదేవిధంగా మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి. బీనే స్కేలులో 36 నుంచి 51 వరకు సూచించు స్థాయి. ఓకే, బీనే స్కేలులో 36 నుంచి 51 వరకు సూచించు స్థాయి. ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్లో ఏదైతే మీకు కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బీనే స్కేలులో 36 నుంచి 51 వరకు సూచించు స్థాయి ఏంటంటే, ఓకే, సో ఇక్కడ మిత స్థాయి, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి. పిల్లలలో కేంద్ర నాడీ మండలం పనితీరులో వైపరీత్యాల వల్ల ఎలాంటి ఫలితం సంభవిస్తుంది? పిల్లలో కేంద్ర నాడీ మండలం పనితీరులో వైపరీత్యాల వల్ల ఎలాంటి ఫలితం సంభవిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూసి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ
మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పిల్లలలో అభ్యాసన లోపం, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, విద్యార్థి సామాన్యం నుండి ప్రత్యేక అంశాలకు, అమూర్తత్వం నుండి మూర్తత్వానికి వెళ్ళే పద్ధతి. సామాన్యం నుండి ప్రత్యేక అంశాలకు, అమూర్తతత్వం నుండి మూర్తత్వానికి వెళ్ళే పద్ధతి ఏది? ఇక్కడ 4 పద్ధతులు ఇవ్వడం జరిగింది. మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సామాన్యం నుండి ప్రత్యేక అంశాలకు వెళ్ళే పద్ధతి ఏంటంటే ఆప్షన్ 2 అనేది నిగమన పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి 25th క్వశ్చన్, ప్రకల్పన పద్ధతికి సంబంధించని వారు. నెగిటివ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. సంబంధించని వారు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 4 వ్యక్తులను అనేది ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ రూసో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1. ఎందుకంటే కిల్ ప్యాట్రిక్, జాన్ డూయి, స్టీవెన్సన్ ఇలా ముగ్గురు కూడా ప్రకల్పన పద్ధతికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఇక్కడ రూసో అనే వ్యక్తి కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాక్టర్ మోరిసన్ ప్రకారం యూనిట్లో మొదటి సోపానం. డాక్టర్ మోరిసన్ ప్రకారం యూనిట్లో మొదటి సోపానం. ఇక్కడ మీకు 5 సెకండ్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్ని చదివి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి డాక్టర్ మోరిసన్ ప్రకారం యూనిట్లో మొదటి సోపానం అన్వేషణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది సమూహంలో కొద్ది కాలం మాత్రమే సభ్యులు కలిసి ఉంటారు. ఏ సమూహంలో కొద్ది కాలం మాత్రమే సభ్యులు కలిసి ఉంటారు? మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుంపు అనేటటువంటి సమూహంలో వ్యక్తుల మధ్య అంటే సభ్యుల మధ్య సంబంధాలు అనేవి కొద్ది కాలం మాత్రమే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే 28th క్వశ్చన్, ఫ్లాండర్ పరస్పర విశ్లేషణ పద్ధతిలో తరగతి గది చర్యలు ఎన్ని రకాలు? ఫ్లాండర్ పరస్పర విశ్లేషణ పద్ధతిలో తరగతి గది చర్యలు ఎన్ని రకాలు? ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఓకే 10 అనమాట, 10 రకాలుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 29 క్వశ్చన్, ప్రశ్నకు సమూహానికి వచ్చిన సగటు మార్కులు బై ప్రశ్నకు ఇవ్వగల గరిష్ట మార్కులు ఇంటూ 100. ఓకేనా? సో అంటే ఇది దేనికి సంబంధించింది? ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇది మీకు గనక ఇది కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే వ్యాసరూప ప్రశ్న FV అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ తక్కువ సామర్థ్యం గల విద్యార్థుల సమూహాల సౌలభ్య విలువల తేడా. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువ సామర్థ్యం గల విద్యార్థుల సమూహాల సౌలభ్య విలువల తేడా ఏమంటారంటే దాన్ని విచక్షణ గుణకం అనడం జరుగుతుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీ ద్వారా నేను ఆశించేది ఏంటంటే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మోర్ అప్డేట్స్ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కాంపిటేటివ్కి సంబంధించినటువంటివి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీ యొక్క ఆన్సర్స్ కరెక్టా రాంగా అనేది మీకు తెలవడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.